అధికారంలో ఉన్నా లేకున్నా అనాథలకు అండగా ఉంటానని నిరూపిస్తున్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రతి దసరా బతుకమ్మకు నూతన వస్త్రాలు కొనిచ్చి వారికి తల్లిదండ్రులు లేని లోటును తీరుస్తున్నారు. అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారికి అండగా నిలుస్తున్నారు. ఈ దసరా పండుగ సందర్భంగా గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామంలోని తన ఇంటి దగ్గర అనాథ పిల్లలతో కలిసి భోజనం చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి కొత్త బట్టలు అందించారు. వారిని తన పిల్లలతో సమానంగా చూసుకుంటున్నానని చెప్పారు. ఇలాంటి పిల్లలకు అండగా నిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారికి జీవితాంతం అండగా ఉంటానని భరోసానిచ్చారు. నా జీవితంలో చాలా సంతృప్తినిచ్చినటువంటి ఒక గొప్ప పని, ఒక సౌభాగ్యం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ పిల్లల తల్లిదండ్రులైనటువంటి పిల్లలతో గడపడం, వారితో భోజనం చేయడం, కలిసి భోజనం చేయడం నా జీవితంలో చాలా తృప్తినిచ్చినటువంటి దినం. కనుక నాకు తండ్రి లేడు చిన్నతనంలో. తల్లిదండ్రులైనటువంటి ఆ బాధ, ఆ ఉన్నటువంటి విషయాలు, నేను అనుభవించినటువంటి కష్టాలు నాకు తెలుసు. కనుక ఆ పిల్లలు నిజంగా తల్లిదండ్రులైనటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. కనుక నేను మరి అధికారంలో లేకముందు పాఠశాల ఉన్నప్పుడు కూడా చాలామంది పిల్లల్ని చదివించేది, బట్టలు ఇచ్చేది, రకరకాలుగా ఆ పిల్లలకు సాయం చేసేది.